హాయ్, వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ లైవ్. మన లైవ్ స్టార్ట్ అయిపోయింది. 8:30 to 9 o'clock కంటిన్యూ అవుతుంది. స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసేయండి, మాట్లాడేసుకుందాం. అండ్ కాల్ చేసి ఏం మాట్లాడాలి? ఏదో ఒకటి మాట్లాడడం కాదు, ఎవరికైనా విషెస్ చెప్పాలా, ఎవరినైనా సర్ప్రైజ్ చేయాలా, చేసేయండి. కాల్ చేసి విషెస్ చెప్పండి. అండ్ అది కాకుండా మీకు ఇష్టమైన సాంగ్ ఎవరికైనా డెడికేట్ చేయాలి అనుకున్నా, అస్సలు ఎవరికో ఎందుకు, మనకి మనమే డెడికేట్ చేసుకోవాలి అనుకున్నా కూడా కాల్ చేసి అడిగేయండి మీకు ఇష్టమైన పాటలు. ఎనీవేస్, నెంబర్స్ మీకు తెలుసు ఆల్రెడీ, కానీ నేను ఒక్కసారి చెప్తున్నాను. 80969933, 8096999922. ఈ 2 నెంబర్స్ కేర్ ఆఫ్ గుడ్ మార్నింగ్ లైవ్. నోట్ చేసేసుకోండి. అండ్ నేను ఎప్పుడూ పొడుపు కథలు అడుగుతూ ఉంటాను ఈ షోలో. నిజంగా ఆన్సర్ చెప్పలేని కాంప్లికేటెడ్ పొడుపు కథలు మీకు ఎవరికైనా తెలుసా? ఒక్కసారి ట్రై చేసేయండి కాల్ చేసి. కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, మాట్లాడదాము. హాయ్, గుడ్ మార్నింగ్. బబ్లు, ఏంటి బబ్లు, చూసి కాల్ చేసావా, చూడకుండా కాల్ చేసావా? ఓహో, ఓకే. సో నీ పాటలు మిస్ అయ్యాను నేను యాక్చువల్ గా. కొంచెం గట్టిగా మాట్లాడు. నేనా? ఏమీ అవ్వలేదు, చాలా హ్యాపీగా ఉన్నా. బాగా రెస్ట్ తీసుకొని వచ్చా. ఏంటి ఇంత టైం పడుతుంది? నాకైతే వినిపించట్లేదు. మీకు వినిపిస్తోందా తను పాడే పాట? గట్టిగా మాట్లాడాలి, గట్టిగా పాట పాడాలి. చాలా లో వాయిస్ ఉంది బబ్లు, ఎందుకో. ఎనీవేస్, నైస్ టాకింగ్ టు యూ. బాయ్, టేక్ కేర్. ఆల్రెడీ చెప్పాను, పొడుపు కథలు మీకేమైనా కొత్తగా తెలుసుంటే, కాంప్లికేటెడ్ గా ఇది ఎవరు చెప్పలేరని మీరు అనుకుంటే ఒకసారి ట్రై చేద్దాం, కాల్ చేయండి. అండ్ ఈ షో గురించి ఏమైనా చెప్పాలా, లేదు నన్నేమైనా క్వశ్చన్స్ అడగాలా, అయితే వెళ్ళిపోండి ఇన్స్టాగ్రామ్ కి. దీపా చౌదరి అని టైప్ చేయండి, నా ఇన్స్టాగ్రామ్ ఐడి వస్తుంది. అక్కడ అందరూ డైరెక్ట్ గా మెసేజెస్ చేస్తున్నారు, అలా కాకుండా ఫాలో చేసి మెసేజ్ చేయండి, నా ఇన్బాక్స్ లోకి వస్తుంది. లేదా వేరే బాక్స్ లోకి వెళ్ళిపోతుంది, నేను చూడడం కష్టం అవుతుంది, అందుకే లేట్ అవుతుంది, మీకు రిప్లైస్ రావు. సో ఫాలో చేసి మెసేజ్ చేయండి. అండ్ కాలర్ తో మాట్లాడదాం. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అక్క. హోహో, రఘు, అవునక్క. చూసి కాల్ చేస్తున్నావా, ట్రై చేసావా జస్ట్ నేను వచ్చుంటానేమో అని? ట్రై చేశాను అక్క, చాలా మిస్ అయ్యాను అక్క. అవునా? ఏం చేస్తున్నావు? ఇప్పుడే కాలేజ్ కి పోతున్నా అక్క. కాలేజ్కి వెళ్తున్నావా? నువ్వు లా చదువుతున్నావు కదా? అవునక్క. లా కాలేజ్ కి రోజు వెళ్లే పని ఉంటుందా? నేను క్లాసెస్ ఉన్నప్పుడు పోవాల. మెయిన్ క్లాసెస్ ఉన్నప్పుడు వెళ్ళాలా? ఓకే. సో రఘు, నీకు ఇష్టమైన మంత్ ఏంటి? ఫిబ్రవరియేనా? వ్యాలంటైన్స్ డే ఉంది కదా, ఫిబ్రవరి ఇష్టం అని చెప్తావేమో అనుకున్నాను, స్టూడెంట్ కదా. ఇలాంటి క్వశ్చన్స్ అడిగితే ఏం చెప్పాలో తెలియదు. ఓకే రఘు, నేను ఒక్కటి చెప్తున్నా దాని గురించి ఆలోచిస్తున్నా. హలో అక్క, గట్టిగా మాట్లాడు, చెప్పు. అస్సలు వినిపించట్లేదు రఘు, గట్టిగా మాట్లాడు. అక్క, నువ్వు వరంగల్లో సెటిల్ అవ్వాలని. వరంగల్లో సెటిల్ అవ్వాలా? ఎవరన్నా వరంగల్లో ఉన్న వాళ్ళు వచ్చి హైదరాబాద్ లో సెటిల్ అవుతారు. ట్రెండ్ సెట్ చేయాలా? అలాంటి ట్రెండ్స్ అవసరం వచ్చిందా మనకి? వరంగల్లో వచ్చి సెటిల్ అవ్వాలా? ఓకే, ఏదన్నా బిజినెస్ సెట్ చేద్దాంలే అక్కడ. ఇన్ని రోజులు కొంచెం రిలాక్స్ అవుదాం అనిపించింది, అందుకని రాలేదు. అక్క నేను ఫస్ట్ కాలేదు.
నువ్వే ఫస్ట్ కాలర్ గా లేకపోతే సెకండ్ కాలర్. సెకండ్ కాలర్ అవుతావు అంటే నీకు తెలిసిపోయింది బబ్లు తప్ప ఫస్ట్ కాలర్ ఎవరు చేయలేరు ఆ కాంపిటీషన్ లో, ఎందుకు లేని సెకండ్ కాలర్ అని డిక్లేర్ చేసుకుంటున్నావా? అంతేనా? ఎంత మంచోడివి. మీ ఊరే ఆ అబ్బాయిది కూడా, హన్మకొండ. ఓకే, నీ ఫేవరెట్స్ చెప్పు, ఏదో చెప్తున్నా. ఇంతమందిని ఫాలో అవుతుందంటే నువ్వు ఎందుకు చేసావు? అర్థమైతలేదు అక్క. ఏంటంటే ఇంతమంది ఫాలో అవుతుంటే వరంగల్కి రావడానికి. వరంగల్ కా? అయ్యో, నువ్వు ఇంత అడుగుతుంటే అసలు ఇప్పుడే వచ్చేయాలనిపిస్తుంది వరంగల్. ఖచ్చితంగా రావడానికి ట్రై చేస్తా. సెటిల్ అవ్వు అని మాత్రం కోరుకోకు. ఓకే, నైస్ టాకింగ్ టు యూ రఘు. బాబాయ్, టేక్ కేర్. నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దాం. హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్ అక్క, గుడ్ మార్నింగ్. ఎవరి తమ్ముడు? నరేందర్ రెడ్డి. నరేందర్ రెడ్డి, ఏ ఊరు? కోయాడక్క. మాట్లాడామా మనం? మాట్లాడక్క, ఫస్ట్ టైం. ఫస్ట్ టైం కాల్ చేస్తున్నావా? అవును. ఏం చదువుతున్నావు? నేను 10th అయిపోయింది అక్క, డ్రైవింగ్. ఏంటి ఇంక చదువుకోవాలని లేదా? చదువుకోవట్లేదక్క అసలు. ఆపేసి 2003లో అయిపోయింది. 2003లో 10th అయిపోయి నన్ను అక్క అని పిలుస్తున్నావు అంటే నువ్వు సూపర్ తమ్ముడు. ఓకే ఓకే, డ్రైవింగ్ అంటున్నావు కదా? కార్ తోలుతా. ఓ అదే. సో నీకు ఎవరైనా చెప్పారా డ్రైవింగ్ వైపు వెళ్ళు బాగుంటుందని, లేకపోతే నీకే ఇష్టమా? అట్లే లేదు, ఇంట్రెస్ట్ అమ్మ చదువుకోమంది కానీ ఇంట్రెస్ట్ లేక డ్రైవింగ్ ఫీల్డ్ లోకి వెళ్తా. ఓకే, బానే ఉందా ఇప్పుడు? కష్టంగా అనిపిస్తుందా అబ్బాయి ఏం డ్రైవింగ్ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి వెళ్తూనే ఉండాలని? అట్లేం లేదక్క, మనం ఒకరితో ఉంటే ఎవరేమంటారు అక్క. సూపర్, నువ్వు అసలు నిజంగా అందరికి అదే మిస్ అవుతుంది. ఓపిక కావాలి చాలా సక్సెస్ అవ్వాలంటే. నీకు ఇష్టమైన హీరో ఎవరు? ప్రభాస్. ప్రభాస్. ఓకే, నీకు ఏ మూవీలో నచ్చి ఫ్యాన్ అయిపోయావు? ఫస్ట్ టైం ఈశ్వర్ సినిమా అక్క. ఫస్ట్ మూవీ నుండి ఫాలో అవుతున్నావు? ఓకే, ఈశ్వర్ నుంచి లాస్ట్ ఇప్పుడు. నీకు ప్రభాస్ మూవీస్ లో బాగా నచ్చిన సినిమాలు ఒక 2 చెప్పు అక్క. 2 సినిమాలు ప్రభాస్ సినిమాల్లో బాగా నచ్చిన సినిమాలు. ఛత్రపతి, ఇంకోటి వచ్చేసి మిస్టర్ పర్ఫెక్ట్. ఓ, ప్రభాస్ కాంబినేషన్ ఎవరితో బాగుంటుంది? ఏ హీరోయిన్ తో బాగుంటది? కాజల్. కాజల్ అగర్వాలా? తర్వాత ఈ అనుష్క. ఓ ఓకే, పాపం ఇద్దరు ఈ మధ్య అంటే ఇంతకు ముందు ఉన్నంత ఫామ్ లో లేరు కాబట్టి ఇప్పుడు కొత్త కొత్త హీరోయిన్స్ తో జత కడుతున్నారు. కొత్త అంతా ట్రెండ్ మారుతుంది అక్క. అదే అదే. పాట పాడతావా ఏదైనా? ఏం పాట పాడాలి? డైలాగ్ అయినా పాట అయినా? డైలాగ్ అయినా పాట అయినా. ఏం గుర్తు రావట్లేదా? ప్రభాస్ డైలాగ్ గుర్తు తెచ్చుకో. ప్రభాస్ ఉన్నాయక్క, చాలా ఉన్నాయక్క. ఎందుకు? ఒట్టేసి ఒక మాట. ఒట్టేసి ఒక మాట. అది అది గుర్తులేదా? ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట చెప్పనమ్మా. ఇంకా నేను చెప్పనా డైలాగ్స్? ప్రభాస్ ఫ్యాన్ అని చెప్పి ఒక్క డైలాగ్ కూడా చెప్పట్లా. ఎవరు నీకు పక్కన హెల్ప్ చేస్తున్నారు? మమ్మీ. ఓకే, మీ మమ్మీకి కూడా హాయ్. ఓకే, రేపు గుర్తు తెచ్చుకొని కాల్ చెయ్యి. నైస్ టాకింగ్ టు యూ నరేందర్ రెడ్డి. బాబాయ్, టేక్ కేర్. అండ్ నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాము. హాయ్, గుడ్ మార్నింగ్. హలో. హాయ్, మీ పేరు ఏంటది? వాయిస్ బాగా కట్ అవుతోంది. ఓకే, కొంచెం సరి చేసుకుని సర్దుకుని మాట్లాడుతున్నారు. ఓకే, టకటక చెప్పండి, మీ పేరేంటి? హలో. అర్రే, కాల్ చేశారు కానీ సిగ్నల్ లేదా? టీవీ దగ్గరే ఉన్నారా? అందుకే ఇలా జరుగుతుంది. చూసుకుని మళ్ళీ కాల్ చేయండి. నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడుతున్నారు? పేరేంటి? ఆలియా. ఏంటమ్మా? ఆలియా. ఆలియా? భలే ఉంది నీ పేరు. ఏం చదువుతున్నావు?
టీవీ చూడకు, రెండు రెండు సార్లు ఆన్సర్ ఇస్తావు, పక్కకు వచ్చేసాయి. నేనా ఫిఫ్త్. 5th క్లాస్ చదువుతున్నావు, అదే నేను అడిగిన కాసేపటికి వస్తుంది ఆన్సర్. టీవీ చూస్తుంది పాప. ఓకే, ఈ షో నచ్చిందా? కాల్ చేసావు, ఎవరైనా కాల్ చేయమని చెప్పారా? ఎవరైనా కాల్ చేయమంటే చేసావా, నువ్వే చేసావా? నేనే చేసా. నచ్చిందా ఈ షో? నేనా ఈ షో నీకు నచ్చిందా? బాగుందా? బాగుంది. పాటలు ఇష్టమా నీకు? ఆ? పాటలు ఇష్టమా? సాంగ్స్ ఇష్టమా? ఇష్టం. ఏ హీరో ఇష్టం? నాకా అల్లు అర్జున్. అల్లు అర్జున్ ఇష్టమా? డైలాగ్ చెప్తావా? ఆ? అల్లు అర్జున్ డైలాగ్ చెప్తావా? అల్లు అర్జున్ కూడా రాదు. ఓకే, రాకపోతే వద్దు. ఓకే ఆలియా, నీకోసం మంచి పాట వేస్తాను, ఓకేనా? బాయ్, టేక్ కేర్. ఎస్, నెక్స్ట్ కాలర్ తో మాట్లాడేద్దాం. పాట కోసం చాలా మంది వెయిట్ చేస్తూ ఉండుంటారు, మరి మాట్లాడడానికి కూడా వెయిట్ చేస్తారుగా. మాట్లాడాక సాంగ్ ప్లే చేస్తాను. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడుతున్నారు? పేరు? అది ఇందాక కాల్ కట్ అయింది కదా. అదే పేరు చెప్పండి. అనిత. అనిత. ఎందుకు కాల్ అలా కట్ అయిపోయింది అనిత? సిగ్నల్ లేదు, అందుకే సిగ్నల్ ఉన్న దగ్గరికి వచ్చి మాట్లాడాను. అబ్బా సూపర్, వెంటనే కరెక్ట్ చేసుకుని చేశారు. ఏం చేస్తుంటారు మీరు? నేను వర్క్ చేస్తాను. వర్కింగ్ మీరు? అంటే హాస్పిటల్లో నేను డాక్టర్ని. హాస్పిటల్లోనే డాక్టర్స్ ఉంటారు యాక్చువల్ గా. ఓకే, అంటే ఏ పేషెంట్ ని ట్రీట్ చేస్తారు మీరు? జనరలా? ఎమర్జెన్సీ. ఎమర్జెన్సీ చూస్తారా? ఏ కాలేజ్ లో చదువుకున్నారు? నేనా? ఉమ్. ఏంటి? ఆ? సారీ, అంత ఐడియా వస్తలేదు, అంటే ఎప్పుడూ చదువుతున్నది కాదు, డాక్టర్ కి చదివిన కాలేజ్ గుర్తు లేకపోతే ఎమర్జెన్సీలో ఏమన్నా గుర్తుంటాయా? గుర్తుంటాయి కానీ మేము పని మీద పడితే అవి అన్ని మర్చిపోతాం. ఏమో మాస్టారు, నాకంతా అయోమయంగా ఉంది. ఓకే, ఏ హీరో ఇష్టం మీకు? అల్లు అర్జున్. అల్లు అర్జున్ ఇష్టమా? ఇంతకు ముందు కూడా ఒక పాప కాల్ చేసి అల్లు అర్జున్ ఇష్టం అని చెప్పింది. డాక్టర్ డైలాగ్ చెప్తే బాగుంటదేమో అనిపిస్తుంది నాకు. డైలాగ్? కాలేజే మర్చిపోయారు, డైలాగ్ ఏముంటుంది? అనిత డైలాగ్ చెప్తారా? అల్లు అర్జున్ డైలాగ్. నాకంతగానో డైలాగ్స్ ఓన్లీ సాంగ్స్ ఇంకంతే. పాటలు పాడతారా? పాటలు కూడా No. రావు, ఏమో Okay. అంటే ఇంత అంతే. ఏం పర్లేదు, కానీ నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు మీ కాలేజ్ గురించి చెప్పాలి, ఓకే? కాలేజ్ నేమ్ చెప్పాలి. బాయ్, టేక్ కేర్. హాయ్, నమస్తే దీప గారు, గుడ్ మార్నింగ్. అరే అనురాధ గారు, భలే కాల్ చేశారే. రోజు కాల్ చేస్తున్నారా? లేదు లేదు, మీరు ఎప్పుడో ఏమో ఒకసారి కృష్ణ గారితో మాట్లాడాను, ఆ, ఒకసారి బాలు గారితో మాట్లాడి మీరు రాలేదు, ఇక నేను కూడా బంద్ అయినా. అయ్యో, ఎందుకలా? అంటే నాకు కూడా వీలవుతలేదు. ఓకే. నిన్న మీరు వచ్చారో లేదో తెలియదు కానీ నిన్నైతే మీ షో మిస్ అయ్యాను. హా, నేను రాలేదు, ఈ రోజే వచ్చాను. అంటే అన్నాని కాదు, కొద్దిగా బిజీ ఉండి కూడా నేను అదే ప్రోగ్రామ్ చూడలేదు అన్నమాట, మార్నింగ్ షో. ఓహోహో. మీరు కూడా రాలేరు. ఇంకా నాకైతే ఈ రోజు లక్కీగా ఇట్లా వాచ్ చేస్తున్నా, ఇంట్లో కొద్దిగా వర్క్ కూడా ఉంది. ఉమ్, దీప గారు ఒకసారి ట్రై చేద్దాం అని ఇంకా కాల్ చేసి. ఓకే. చాలా రోజుల తర్వాత చాలా బాగున్నాను. అసలు మీ వాయిస్ లో ఎనర్జీకి హ్యాట్స్ ఆఫ్. ఎప్పుడూ ఎనర్జెటిక్ గా ఉంటారు. ఏం తింటారు మీరు? ఇంకా అందరు తినేదే నేను తింటాను. అంతేనా? అదంతే, బై బర్త్ వచ్చేసింది ఎనర్జీ, దేవుడు ఇచ్చేసాడు. అయితే కొద్దిగా కాకరకాయ ఫ్రై ఎక్కడ తింటాను. ఓహో, ఓకే. సో ఎనర్జీ ఎక్కువ ఉండాలంటే కాకరకాయ ట్రై చేయాలన్నమాట. ఇంకా ఎక్కువ చేయించుకుంటాను నేనే, అమ్మ దగ్గర చాలా బాగా చేస్తుందని. ఓహో, ఓకే. తింటా, బిర్యానీకి తింటా, రైస్ తింటా అనమాట. నేను నార్మల్ గా అడిగితే సీరియస్ గా తీసుకున్నట్టున్నారు. ఓకే, అనురాధ గారు, పాట ఏమైనా పాడతారా? తీసుకోలే నేను. ఆ సీరియస్ కాదు. ఓకే, పాట పాడండి. ఓకే, చాలా రోజుల తర్వాత ఎనీవే మీకు బిలేటెడ్ గా రథసప్తమి శుభాకాంక్షలు. మీకు కూడా.
ఓకే, థ్యాంక్ యూ. అలాగే మన స్టూడియో 1 ఎడిటర్స్ గారికి అండ్ యాంకర్స్ అందరికి రథసప్తమి శుభాకాంక్షలు రిలేటెడ్ గా. ఉమ్. ఓకే, పాట కూడా దీప గారు. మరి అంతే కదా. ఓకే, మీరు చాలా రోజుల తర్వాత వచ్చింది, అసలు నిజంగా మిస్ అయినాం సీరియస్లీ. మీరు నమ్ముతారో లేదా? సో స్వీట్ ఆఫ్ యూ. నమ్మేసా, ఎందుకు నమ్మను, నమ్ముతాను నేను. ఓకే, అన్ని రోజులు లీవ్ తీసుకోకండి దీప గారు. వద్దా? ఓకే. ఓకే, మీకోసం. ఉమ్. ఆకాశంలో ఆశల హరివిందో ఆనందాలే పూసిన పొదరిల్లో అందమైన లోకం అందుకోనా ఆడమరిచి కనకాలం ఉండిపోనా ఆకాశంలో ఆశల హరివిందో ఆనందాలే పోసిన పొదరిల్లో మబ్బుల్లో తోలుతున్న మెరుపై కోలా వయారి వాన జమ్మి దిగిరానా సంద్రంలో పొంగుతున్న అలనై కోలా సంధ్యలో రంగు నిండి చినికేనా పిల్లగానే కళ్ళకీగా దిక్కులన్నీ చుట్టిరానా నా కోసం నవరాగాలే నాట్యమాడినుడా ఆకాశంలో ఆశల హరివిల్లో ఆనందాలే పూసిన పొదరిల్లో. ఓకే దీప గారు, చాలా బాగా పాడారు, అదిరిపోయింది. నైస్ టాకింగ్ టు యూ అనురాధ గారు. ఓకే బాయ్ దీప గారు. బాయ్, టేక్ కేర్. నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దాము. హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్ అండి. ఎవరు? పేరు? నేను వెసగరాజ్ నుంచి మాట్లాడుతున్నానండి. పేరు చెప్పండి. జ్యోతి. జ్యోతి, ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. ఫస్ట్ టైం కాల్ చేశారా? ఓకే, ఈ రోజే చూసారా ఈ షో? ఈ రోజు చూసానండి, అంటే 2 రోజులు చూస్తున్నాను. కాల్ కలవట్లేదు. కాల్ కలవట్లేదా? ఓకే, మిమ్మల్ని ఒక పొడుపు కథ అడగను. బాగుంటుంది. థ్యాంక్ యూ. సేమ్ నాకులాగే. అవునా? మీ అంత స్వీట్ గా లేదు కానీ ఏదో యావరేజ్ గా ఉంది. మీ వాయిస్ చాలా బాగుంది జ్యోతి గారు. 40+ ఆంటీని. అయ్యో, ఏజ్ కి వాయిస్ కి సంబంధం ఉండదండి. అంతే కదండి. ఓకే, మిమ్మల్ని ఒక పొడుపు కథ అడగనా? అడగండి, ట్రై చేస్తా. పొట్టలో వేలు, నెత్తి మీద రాయి. ఇదేదో తేడాగా ఉంది అనుకుంటారేమో. లేదు లేదు, ఒకసారి చెప్పండి. పొట్టలో వేలు, నెత్తి మీద రాయి. క్లూ క్లూ క్లూ. పెళ్లిళ్ళల్లో వాడతారు ఎక్కువగా. గొడుగు అండి. గొడుగు. గొడుగుకి నెత్తి మీద రాయి ఉందా? పైన ఉంటుంది కదండి. పైన రాయి ఉంటుందా? రాయి ఉండదు, పొడుగ్గా ఉంటుంది కదా, అది లేకపోతే. చెప్పేనా? చెప్పండి. ఉంగరం. ఉంగరమా? ఓకే ఓకే. ఓకే జ్యోతి గారు, నైస్ టాకింగ్ టు యూ. మన షో ఎవ్రీడే వస్తుంది 8:30 to 9 o'clock. బాయ్, టేక్ కేర్. ఎస్, అది సంగతి. మన షో టైం అలా ఫ్లై అయిపోయింది, చాలా క్విక్ గా అయిపోయింది కదా ఈ రోజు. ఎస్, మరి ఈ షో గురించి ఏమైనా చెప్పాలనుకున్నా, నన్ను ఏమైనా క్వశ్చన్స్ చేయాలి అనుకున్నా కూడా ఇన్స్టాగ్రామ్ లో దీపా చౌదరి అని టైప్ చేయండి, అక్కడ ఫాలో కొట్టేసి మెసేజ్ చేసేయండి. నేను లైవ్ లో మీరు అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్ చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడే. నెక్స్ట్ లైవ్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఇస్ దీపా సైనింగ్ ఆఫ్.